అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో జాతక చక్రంలో 7వ రాశి అయిన తులారాశి వారికి సంబంధించిన పితృరుణ శాపం గురించి, దీని నుండి విముక్తి పొందడానికి పాటించవలసిన పరిహారాలు, దేవతల ఆరాధనలు, పద్ధతులు, వీటి గురించి తెలుసుకోబోతున్నాం. ఆధ్యాత్మికంగా మనోవికారాలను అర్థం చేసుకుని మన జీవితాల్లో శాంతి, విజయాలు సాధించడంలో ఈ పూజలు ఎంతో సహాయపడతాయన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారి జీవితంలో పూర్వీకులను, పెద్దలను ఆదరించకపోవడం వలన ఒక మామూలు శాపం ఏర్పడుతుందని అంటారు. దీనిని పితృరుణ శాపం అని పిలుస్తారు. ఈ శాపం వల్ల మనం చేసే ప్రతి పని ఆలస్యమవుతూ, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆత్మీయ సంబంధాలలో కలకలం తలెత్తడం సహజమే. దీని యొక్క మార్గం ఆత్మ విషాదానికి ప్రయాణం అవుతుంది. తులారాశి వారు సాధారణంగా నిరాడంబరం, సమతుల భావంతో ఉంటారు. వారు చేసే ప్రతి కష్టం విలువైనది. కానీ ఈ శాపం వల్ల ఆ శ్రమకు తగిన ఫలితం రావడం ఆలస్యమవుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబంలో ఆటంకాలు పుట్టుకొని వివాదాలుగా మారుతాయి. పునరావృత సమస్యలతో జంతువుల మోసపడి పోయి సందర్భాలు ఉంటాయి. ఇక పరిష్కారం ఏమిటి అంటే, ప్రతిరోజు అమావాస్య తిథిలో పేదరికం, వస్తువులు, బట్టలు, ఆహారం దానం చేయండి. ఇదే పితృసేవ యొక్క పరమ భావం. అంటే రావి చెట్టు మన వద్ద నీరు పోసి, పక్షులకు ఆహారం అందించి, జంతువుల వైపు సానుభూతితో ఉండండి. సోమవారం రోజున శివాలయంలో వెళ్ళి నెయ్యితో దీపారాధన చేయండి. ఇది శివ పూజలో ముఖ్యమైన అర్చన. ఈ పవిత్రులను పెట్టుకొని ప్రతి పని ప్రారంభించే ముందు పూర్వీకులకు నమస్కరించి పూజా విధానాలను పాటించడం, జీవన విధానంలో మంచి మార్గాలు ఎంచుకోవడం, దయ మరియు సత్సహాయ భావంతో జీవించడం. ఈ వీడియో చివర్లో మీరు శ్రద్ధగా ఈ సూచనలు పాటిస్తే మీ జీవితం అనేక ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. ప్రపంచ ఆచారాలు చెప్తున్నాయి, మీరు మీ పేరు మీద ఉన్న ఆపదలను తొలగించి సుఖశాంతులు, ఐశ్వర్యాలు పొందగలరు. మీకు ఈ సంపూర్ణ పీఠిక ఉపయోగపడితే దయచేసి మా వీడియోని లైక్ చేస్తూ మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా పంచుకోండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. తద్వారా ప్రతి కొత్త వీడియో కోసం నోటిఫికేషన్లు త్వరగా అందుకుంటారు. జై శ్రీకృష్ణ.